హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాకిత్ గారు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట్. వారితో మనం ఈరోజు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగుంది సార్, యాజ్ అ కార్డియాలజిస్ట్ మీ దగ్గరికి చాలామంది హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తోటి వస్తూ ఉంటారు. దాంట్లో ముఖ్యమైన సమస్య ఒకటి హార్ట్ ఫెయిల్యూర్ అంటూ ఉంటాము. అసలు హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఇప్పుడు హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు నార్మల్ హార్ట్ పంపింగ్ అనేది 60% కంటే ఎక్కువ ఉండాలి. హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నప్పుడు ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో వాటిని మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. హార్ట్ ఫెయిల్యూర్లో కామన్గా మనకి నడిచినప్పుడు ఆయాసం కానీ, పడుకున్నప్పుడు ఆయాసం కానీ, కాళ్ళ వాపులు రావడం కానీ, పడుకున్నప్పుడు దగ్గు రావడము, ఇలా కొన్నిసార్లు నిద్రలో అంటే అరౌండ్ ఒక 2-3 అవర్స్ పడుకున్న తర్వాత సడన్లీ ఆయాసం వచ్చి లేచి కూర్చోవడం, మా భాషలో దాన్ని పిఎండి పారాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నీ అంటాము. ఇది రావడము కాస్త ఇప్పుడు ఇంట్లోనే కొంచెం దూరం అంటే ఇంట్లో డైలీ యాక్టివిటీస్ చేసుకున్నప్పుడు కూడా ఆయాసం రావడము, గుండె దడగా ఉండడం, ఇవన్నీ పాల్పిటేషన్స్కి కామన్గా చూసుకునే హార్ట్ ఫెయిల్యూర్కి కామన్గా చూసుకునే సిమ్టమ్స్ అండి. సార్, అసలు కారణాలు ఏంటంటారు? ఎందువల్ల ఈ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ యూజువలీ ఎల్డర్లీలో వస్తుందండి. అరౌండ్ 45-50+ తర్వాతే హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ వస్తాయి. హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి ముఖ్యమైన కారణం హార్ట్ పంపింగ్ తక్కువ అవడం. ఈ తక్కువ అవ్వడం ఎందుకు అవుతుందంటే, కొన్నిసార్లు హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత సరైన ట్రీట్మెంట్ లేనప్పుడు, అంటే హార్ట్ అటాక్ వచ్చాక ఈ ఫస్ట్ 3 to 6 hours గోల్డెన్ పీరియడ్. ఈ గోల్డెన్ పీరియడ్ దాటిపోయిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు హార్ట్ మసిల్ ఏదైతే డ్యామేజ్ ఉంటుందో ఆ డ్యామేజ్ కొన్నిసార్లు రికవర్ అవ్వనప్పుడు హార్ట్ పంపింగ్ తగ్గిపోతుంది. సో హార్ట్ పంపింగ్ ఇందాక చెప్పినట్టు 60% కంటే ఎక్కువ ఉండాలి. ఇలా హార్ట్ పంపింగ్ 60% కంటే తగ్గినప్పుడు 45 కానీ ఎనీథింగ్ లెస్ దెన్ 40, ఇలా హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు మనకి హార్ట్ అటాక్ తర్వాత ఈ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అన్నవి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మెల్లగా డెవలప్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా వేరే కామన్ కాజెస్ ఉంటాయి. బీపీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా, బీపీ కొన్నిసార్లు అన్కంట్రోలబుల్ హైపర్ టెన్షన్ అంటాం, అంటే అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్. చాలా రోజుల వరకు బీపీ ట్రీట్మెంట్, హైపర్ టెన్షన్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వలన బీపీ 160, 170, 100, 170, 110, 120 ఇలా వచ్చినప్పుడు సడన్లీ బీపీ షూటప్ అయినప్పుడు కూడా లంగ్స్లో వాటర్ చేరి హార్ట్ ఫెయిల్యూర్ అన్నది అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఆల్కహాల్, ఎక్కువగా సాల్ట్ తీసుకోవడము, హార్ట్ పంపింగ్ కొన్నిసార్లు డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాము, అంటే హార్ట్ పంపింగ్ పుట్టుకతోనే తక్కువగా ఉంటుంది కొంతమందికి. అండ్ హార్ట్ అటాక్ తర్వాత వచ్చే హార్ట్ పంపింగ్, ఎవరికైతే హార్ట్ పంపింగ్ తక్కువ ఉంటుందో, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది తక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా ఈ హార్ట్ ఫెయిల్యూర్ అన్న సిమ్టమ్స్ చూస్తుంటామండి కామన్గా. అండ్ ఇంకొన్నిసార్లు లంగ్ పరంగా, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా, ఏదైతే క్రానిక్ దీర్ఘకాలిక లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా దానివల్ల కూడా రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుందండి. గుండెలో 4 గదులు ఉంటాయి. కుడివైపు గదుల్ని రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాము, ఎడమవైపు గదుల మీద ప్రెషర్ పెరిగినప్పుడు లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో ఇవి కామన్గా మనం చూసుకునే కారణాలు. అసలు కార్డియాక్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది లేకపోతే జరుగుతుంది అన్నప్పుడు అసలు ఎలా గుర్తించాలంటారు? ఇందాక చెప్పినట్టు సిమ్టమ్స్ అండి. ఫస్ట్ మనము డే టు డే యాక్టివిటీస్ చేసేటప్పుడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం కానీ, డే టు డే యాక్టివిటీస్ చేసేటప్పుడు గుండె దడగా ఉండడం కానీ, పడుకున్నప్పుడు ఊపిరి తీసుకోవడం, వెంటనే పడుకోగానే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. మాకు క్లియర్గా పేషెంట్స్ వచ్చినప్పుడు అలాగే చెప్తారు. అంటే ఆర్థోప్నీ అంటాం, పడుకోగానే వెంటనే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అండ్ నడుస్తుంటే కూడా ఇంట్లో నడుస్తున్నా, అంటే తన రెగ్యులర్ యాక్టివిటీస్, రన్నింగ్ అన్నది సెకండరీ, బట్ ఇంట్లో రెగ్యులర్ యాక్టివిటీస్ చేసినప్పుడు కూడా ఆయాసం ఉన్నట్లయితే మనము చూసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్ అన్నది మనము చూసుకుంటూ ఉండాలి. అండ్ కాళ్ళ వాపులు కూడా వస్తాయి. కొన్నిసార్లు మెడలో మనకి నార్మల్లీ ఏం పల్సేషన్స్ ఉండవు. ఇలా హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి నెక్లో మనకి ఇలా కొన్ని అడిషనల్ పల్సేషన్స్ కూడా తెలుస్తుంటాయి. అది యూజువల్లీ కొంతమంది చాలా కీన్గా అబ్జర్వ్ చేసినప్పుడు సమ్ పేషెంట్స్ విల్ టెల్ us దీస్ సిమ్టమ్స్. అట్లా ఈ సిమ్టమ్స్తో పాటు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా బీపీ ఒక్కొక్కసారి హైగా ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం వస్తుందన్నారు.
సో బీపీతో పాటు ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఉన్నారు. షుగర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కామన్ కాంట్రిబ్యూటర్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్. ఈ షుగర్ వల్ల ఏమవుతుందంటే రక్తనాళాల్లో మెల్లమెల్లగా కొవ్వు చేరిపోతుంది. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఛాతీ నొప్పి, ఈ సిమ్టమ్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. ఈ న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి వలన హార్ట్ అటాక్ సిమ్టమ్స్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ కానీ కొంచెం తక్కువ ఉంటాయి వాళ్ళకి ఈ న్యూరోపతి వలన. సో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది, అని కొవ్వు పేరుకుపోయినప్పుడు మెల్లమెల్లగా హార్ట్ పంపింగ్ తగ్గిపోవడం వల్ల ఈ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్ కామన్గా రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి కిడ్నీ ప్రాబ్లం, సికేడి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి కూడా, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్కి కూడా, అంటే క్రియాటినిన్ ఎవరిదైతే 1.5, 2 కంటే ఎక్కువ ఉన్న పేషెంట్స్కి కూడా ఇలా హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. యూజువల్గా ఇది ఏ ఏజ్లో వస్తుంది అంటారు? ఎప్పుడు అసలు కార్డియాలజిస్ట్ని కలవాలంటారు? కామన్లీ మేము అబ్జర్వ్ చేసే సిమ్టమ్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌవ్ 50 years కామన్గా వస్తుంది. బట్ ఈ మధ్య కాలంలో అన్నీ ఇంతకుముందు చూసుకున్నట్లయితే అన్నీ తక్కువ ఏజ్లో కూడా వస్తున్నాయి. బట్ సో వీ నీడ్ టు బీ కేర్ఫుల్. అంటే 35 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బీపీ, షుగర్, స్మోకింగ్, టొబాకో, ఒబిసిటీ, ఇవన్నీ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్, ఆల్కహాల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్. ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటాం. ఈ ఆల్కహాల్ వల్ల హార్ట్ మసిల్ అన్నది వీక్ అయిపోతుంది. ఈ మసిల్ వీక్ అయిపోయినప్పుడు కూడా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే సూచనలు ఉంటాయి. సో ఇలా కామన్గా మనము ఈ సిమ్టమ్స్, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఈ సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయకుండా మీ దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ కానీ ఫిజిషియన్ని కానీ సంప్రదించి దీనికి సంబంధిత టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు, బీపీ కానీ డయాబెటిక్ కానీ, ఎంత ఫ్రీక్వెంట్గా ఒక కార్డియాలజిస్ట్ని కలవాలని చెప్తారు? ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళైతే కార్డియాలజిస్ట్ కానీ ఫిజిషియన్ హ్యాస్ ఎ వెరీ కీ రోల్ హియర్. షుగర్ అన్నది HbA1c అన్నది వీలైనంత 7.5 కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ కార్డియాక్ ఎవాల్యుయేషన్, ఇఫ్ యూ ఆర్ అబౌవ్ 50 కంపల్సరీగా, ఈవెన్ మీకు సిమ్టమ్స్ లేకున్నా కూడా, ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, ఎవ్రీ 2 to 3 years ఒకసారి కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. కార్డియాక్ ఎవాల్యుయేషన్లో మేము ఈసీజీ చేస్తాము, ఈసీజీ 2D ఎకో చేస్తాము. హార్ట్ పంపింగ్ పనితీరు ఎలా ఉంది, హార్ట్ పంపింగ్ నార్మల్ హార్ట్ పనితీరుని చెప్పే పరీక్ష 2D ఎకో అండి. 2D ఎకోలో ఎజెక్షన్ ఫ్రాక్షన్ చూస్తాము. నార్మల్లీ ఇది 60% కంటే ఎక్కువ ఉండాలి. ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అన్నది హార్ట్ పనితీరుని గుర్తిస్తుంది. 60% కంటే తక్కువ ఉంటే తక్కువ ఉన్నట్టు, ఎక్కువ ఉంటే నార్మల్గా ఉన్నట్టు హార్ట్ పనితీరు. సో ఈ సిమ్టమ్, ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 2 to 3 years కల్లా ఒకసారి ఇవి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ట్రెడ్మిల్ టెస్ట్, స్ట్రెస్ టెస్ట్ అంటారు. స్ట్రెస్ టెస్ట్ కూడా చేసుకుంటే ఫ్యూచర్లో హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్ లాంటి సిమ్టమ్స్ రాకుండానే మనం ముందుగానే దానికి సిమ్టమ్స్ని గుర్తుపట్టి దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సిమ్టమ్స్తో వచ్చిన వాళ్ళు ఈ 2D ఈకో మీరు అన్నట్టుగా ఇంకా మిగతా టెస్ట్ల కన్నా ఇంకా ఏమేమి డయాగ్నోస్ మీరు సజెస్ట్ చేస్తారు? మెయిన్ క్లినికల్లీ చూసుకుంటామండి. ఇందాక చెప్పినట్టు సిమ్టమ్స్ చూసుకుంటాము మేము. వీ హ్యావ్ అవర్ ఫిక్స్డ్ క్లినికల్ అసెస్మెంట్. దాంట్లోనే మాకు తెలిసిపోతుంది హార్ట్ ఫెయిల్యూరా కాదా అని. అండ్ దెన్ ఎకో చూసుకుంటాము. ఎకోలో మెయిన్లీ హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది, ఇప్పుడు హార్ట్ అటాక్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వస్తుందా, లేకపోతే హార్ట్ పంపింగ్ తగ్గడం, ఈ డైలేటెడ్ కార్డియోమయోపతి అంటారు, హార్ట్ పంపింగ్ ఓవరాల్గా తగ్గిపోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వస్తుందా అన్న చూసుకుంటాము. అండ్ కొన్నిసార్లు వాల్వ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తుంది. ఇప్పుడు గుండెలో 4 గదులు ఉంటాయి, ఒక గదికి ఇంకో గదికి మధ్యలో డోర్స్ ఉంటాయి. ఆ డోర్స్ని మా భాషలో వాల్వ్స్ అంటాం. సో ఈ వాల్వ్స్ పనితీరు కూడా సరిగ్గా లేనప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ వాల్వ్ ఓపెన్ కాకుండా, హార్ట్ వాల్వ్లో లీకేజ్ ఉన్న, డోర్ సరిగ్గా హార్ట్ వాల్వ్ సరిగ్గా మూసుకోలేకపోయినా కూడా ఈ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ వస్తాయి. సో ఇలాంటివి మనం ఎందుకు వస్తుంది అన్నది మనకి ఎకో 2D ఎకో వల్ల రఫ్లీ మనకి ఐడియా వస్తుంది హార్ట్ ఫెయిల్యూర్కి గల కారణం. ఈ కారణాన్ని మనము డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ అయితే ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ ఎలా, కార్డియాక్ ఫెయిల్యూర్లో ఉన్న ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయంటారు? హార్ట్ ఫెయిల్యూర్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బేసిక్ మనం ఎప్పుడైనా ఇట్స్ ఆల్వేస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. కొంచెం సాల్ట్ ఇంటేక్ ఎప్పుడు తక్కువ తీసుకోవాలండి. ఇఫ్ యు ఆర్ అబౌవ్ 40, ఇఫ్ యూ హ్యావ్ బీపీ, కొంచెం కట్ డౌన్ యువర్ సాల్ట్ ఇంటేక్. బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టయితే కట్ డౌన్ యువర్ సాల్ట్ ఇంటేక్. ఐడియల్ రికమెండేషన్ ఇస్ అరౌండ్ less than 3 grams. మీరు ఇంకా తక్కువ తీసుకోగలిగినా బెటర్. బట్ మొత్తానికి సాల్ట్ లేకుండా ఉండద్దండి. డాక్టర్ గారు తక్కువ తీసుకోమన్నారని సాల్ట్ లేకుండా అసలు చేయొద్దు. సాల్ట్ ఈజ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ఇన్ ఎక్సెస్ ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్, తక్కువైనా ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో లిమిట్ యువర్ సాల్ట్ ఇంటేక్.
ఎక్సెస్ సాల్ట్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది, నెంబర్ 1. అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, చిన్న చిన్న వ్యాయామాలు, వీక్లీ అట్లీస్ట్ 150 minutes ఆఫ్ సింపుల్ ఎక్సర్సైజెస్ ఆర్ బ్రిస్క్ వాకింగ్, అండ్ బీపీ కంట్రోల్లో పెట్టుకోవడము, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, ఇవి చేసుకొని. అండ్ హార్ట్ ఫెయిల్యూర్కి, హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ మీ కార్డియాలజిస్ట్ కానీ ఫిజిషియన్ చెప్పినట్టు ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటే మనకి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి, నీ పేషెంట్స్కి యూజువలీ ఐ డోంట్ డైరెక్ట్లీ టెల్ మెడిసిన్స్, బట్ ఒకటి స్పెసిఫిక్గా ఏంటంటే ట్యాబ్లెట్ టారిసిమెట్, డైటార్ అంటారండి, డైటార్ 10 mg. ఈ ట్యాబ్లెట్ ఆల్రెడీ హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళు, ఎవరికైతే హార్ట్ పంపింగ్ తక్కువ, ఎట్ రిస్క్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు, చాలా ఆయాసం ఉంది, కొన్నిసార్లు ఎట్లా అంటే సడన్లీ లంగ్స్లో ప్రెషర్ చాలా పెరిగిపోతుంది, హాస్పిటల్కి కూడా రాలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ డైటార్ 10 mg అన్న ట్యాబ్లెట్ దగ్గర పెట్టుకొని, ఇలాంటి బాగా చాలా సివియర్గా సిమ్టమ్స్ ఉన్నప్పుడు అడిషనల్ ఒక ట్యాబ్లెట్ వేసుకొని మీ డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి. సంప్రదించే ముందు దిస్ ట్యాబ్లెట్, ఒక ట్యాబ్లెట్, 1-2 ట్యాబ్లెట్స్ వేసుకొని మీరు మీ డాక్టర్ దగ్గరికి వస్తే అప్పటి వరకు దట్ విల్ యాక్ట్ యాజ్ అ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్. డైటార్ ఒకటి, సార్బిట్రేట్ ఒకటి, 4 కింద పెట్టుకునే ట్యాబ్లెట్, సార్బిట్రేట్ 5 mg అని ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళు, ఇంతకు ముందట హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు ఈ డైటార్ అండ్ సార్బిట్రేట్ మీ దగ్గర ఎప్పుడు ఎమర్జెన్సీ కిట్లో రెడీగా ఉండాలండి. 4 కింద ఒక ట్యాబ్లెట్, ఈ ట్యాబ్లెట్ ఒకటి పెట్టుకొని మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఇది మనకి ఎమర్జెన్సీ, లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీస్ అవాయిడ్ చేయడానికి నేను యూజువల్గా రికమెండ్ చేసే మెడిసిన్ అండి. సార్, ఫైనల్గా ప్రివెంటివ్ మెషర్స్ కానీ అండ్ కార్డియాక్ హెల్త్ని బాగా మెయింటైన్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే? ఇట్స్ ఆల్వేస్ కార్డియాక్ హెల్త్ బాగుండాలి అంటే ఇట్స్ ఆల్వేస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ డైట్, లిమిట్ యువర్ సాల్ట్ ఇంటేక్, అవాయిడ్ జంక్ ఫుడ్స్, కట్ డౌన్ సాల్ట్స్, అండ్ ఆయిల్ ఇంటేక్ కొంచెం రెస్ట్రిక్ట్ చేయండి సో దట్ ఈ హార్ట్లో బ్లాకేజెస్, కొలెస్ట్రాల్ డిపాజిషన్ తగ్గడానికి, రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వీలైనంత వరకు స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టుకోండి. ట్రై టు మేనేజ్ స్ట్రెస్ బై డూయింగ్ సమ్ సింపుల్ మెడిటేషన్, యోగా ఆర్ సింపుల్ బ్రిస్క్ వాకింగ్. అట్లీస్ట్ 20 to 30 minutes a day would be sufficient. అండ్ హార్ట్ ప్రాబ్లం ఆల్రెడీ ఉన్నట్లయితే మీ ఫిజిషియన్ ఆర్ కార్డియాలజిస్ట్ని సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్.